లేపుతారేంటో అనిపించింది ఆడికి, సామరోడికి. ఒక పక్క ఊపీపు లేపుతుంటే ఇక్కడ చెప్పాడండి వాడి లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆ మహోన్నతుడు, కొంచెము చేతులు ముడుచుకొని పడుకొనేదనని నీవు అనుకుందువు, కొంచెం సేపు నిద్రిస్తానని కొంచెం సేపు చేతులు నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు, సోమరిపోతాడు. అయితే ఈ దగ్గరికి దరిద్రం ఎలా వచ్చింది అన్నాడంటే, హఠాత్తుగా ఆయుధదారుడు వచ్చినట్లు, దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం వచ్చిందన్నాడు. ప్రియులారా, నీ సోమరితనమే నీ దరిద్రానికి కారణం. మనిషి అన్న తర్వాత నాకు తెలిసి పిల్లలైతే 8 గంటల వరకు నిద్రపోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంటే నువ్వు కాదు పిల్లోడివి. పిల్లలు 8 గంటల వరకు నిద్రపోవాలి. మిగతా పెద్దలు అసలు 6 గంటలు కానీ పడుకున్నారు అంటే చాలిక సూపర్ నిద్ర. స్తోత్రం, సూపర్ నిద్ర. లలిత జ్యువెలర్స్ ఉంది కదా, డబ్బు ఊరికే రాదు. విన్నారుగా, డబ్బులు చెట్లకు కాయటల్లా. ఈ కొటేషన్స్ అన్ని చెబుతుంటాడు ఆయన కొన్ని సంవత్సరాలు, పదుల సంఖ్యలో కొన్ని సంవత్సరాల నుంచి రోజుకి 2 గంటలు నిద్రపోతున్నాడట. 24 గంటల మీద 2 గంటలు నిద్రపోతున్నాడు. చచ్చిపోలా, నున్నగుంది ఆయన గుండు. మనిషి కింగులాగా ఉన్నాడు. రోజుకు 2 గంటలు నిద్రపోతున్నాడు. అందుకనే వాళ్ళమ్మ, వాళ్ళ తల్లిగారు ఫస్ట్ అతను చేసిన పని ఏమిటంటే, వాళ్ళ తల్లిగారి యొక్క కమ్మలు, చెవులకు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయి వాటిని అమ్మి చెన్నైలో చెడగొట్టి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి వాటి నెక్స్ట్ మరలా అమ్మేసి అందులో లాభం చూశాడు ఆ కుర్రోడు. చిన్న పిల్లవాడు. వాళ్ళ నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టి అతన్ని కొడితే వాళ్ళ తల్లిగారు అంటుంది, నేను సరిగా గుర్తులేదు నాకు, వాళ్ళ తల్లిని అడిగాడు, ఈ ఒక్కసారికి నాకు ఏదైనా ఇస్తే నేను చేస్తానని. అప్పుడు వాళ్ళ నాన్న, ఇంట్లో వారంతా ఏమి ఒప్పుకోకపోతే అతడు వాళ్ళ అమ్మగారు ఒక చేతులు కొన్న గాజులు, అవి తప్ప ఏమి లేవు. అది చాలా, అంటే మరీ అంత పేద కుటుంబం అని చెప్పలేము, ఒక స్థితి కలిగిన కుటుంబం అని కూడా చెప్పలేము. తన చేతులు కొన్న గాజులు తీసి ఇచ్చిందట. వాటిని తీసుకొని వెళ్ళి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి దాన్ని అమ్ముకొని, ఏమండి, ఉదయాన్నే నెల్లూరు నుండి చెన్నైకి వెళ్ళి, అర్థమవుతుందా, చెన్నైలో వ్యాపారం చేసుకొని మరలా అక్కడ కొనుక్కొని ముడిసరుకు రాత్రికి రాత్రి వచ్చి మరలా నెల్లూరులో తయారు చేసుకొని మరలా ఉదయాన్నే చెన్నైకి వెళ్ళి, ఇది తన దినచర్య. అనేక సంవత్సరాలు ఇలా కష్టపడి రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోయాడట అతడు. ఈ రోజున తన ఆస్తి 10,000 కోట్ల రూపాయలు సంపాదించగలిగాడట. ఎందుకంటే అన్యుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నీకు ఆకాశపు వాకెళ్ళి దించు అంటే పని చేయకుండా యాడ్ దిగిద్రా, చదవకుండా నీకు మంచి మార్కులు యాడ్ నుంచి వస్తాయి, చదవాలి కదా. చదవడం, పుస్తకం మూసేసి పడుకొని నిద్రపోయి దున్నపోతులాగా టీవీలు చూస్తా యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా నాకు అందరికంటే గొప్ప మంచి ర్యాంక్ ఇవ్వను ఆయన అని మ్యాచెస్ అన్న కూడా, మ్యాచెస్ అన్న ప్రార్థన చేస్తే నేను అయిపోయినట్టే. ఏంటి నువ్వు అయ్యేది? సోమరం అవుతావు. చదువుకుంటే దేవుని కృప ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. నువ్వు ఏ విషయంలో కూడా సోమరితనం అనేటువంటిది నీకు అబ్బిందో భవిష్యత్తులో దరిద్రుడు అవుతావు. యవనస్తులైతే కనీసం కన్న తల్లిదండ్రులు కూడా ఉపయోగపడరు, కట్టుకున్న భార్యకు కూడా ఉపయోగపడరు. సోమరంలోకి వెళ్ళి ఇలా కూర్చోవడం కానీ అలా నడుమల్చడం కానీ చేయలే. పాస్టర్ గారులు
దున్నపోతులు తిన్నట్టు అసలు సుమారు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ పడుకోలేదంటే నేను నమ్ముతానా? నమ్మను. స్తోత్రం చెప్పాలి. పొరపాటును నమ్మను నేను. కానీ ఏమన్నాయి పడుకోలేదుగా. పిల్లగాడు 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టలా. హల్లెలూయా. అంత చాకిరి. చూడండి ఒకసారి.